జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో ప్రత్యేక సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు. బీసీలకే టికెట్ ఇస్తామని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. నిన్న బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇవాళ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో ప్రత్యేక సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు. బీసీలకే టికెట్ ఇస్తామని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. నిన్న బెంగళూరులో మల్లికార్జున ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇవాళ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని అభ్యర్థికి నిలబెట్టాలనేది కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కీలక నేతలు ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకట సామంత కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అక్కడ పలువురు అభ్యర్థులు తమకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఒకవైపు నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, అదేవిధంగా సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా తమకు టికెట్ కావాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న సందర్భం కదని కూడా పార్టీ పరిశీలిస్తుంది. ఒకవైపు స్థానికుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్కి ఇవ్వాలా, ఇటు రంబెత్ నగర్ కార్పొరేటర్ ఒకవైపు సిఎన్ రెడ్డికి ఇవ్వాలా, గతంలో జిహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసినటువంటి మరోవైపు పాపులర్ లీడర్ బొంతు రామ్మోహన్ కి ఇవ్వాలా అని చెప్పేసి కూడా పార్టీ నేతలు ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మీటింగ్ తర్వాత కూడా ఈ పరిస్థితి కొంత కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో 2 సార్లు సికింద్రాబాద్ లోక్సభ నుంచి ఎంపీగా పనిచేసినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కూడా తన పేరును పరిశీలించాలని చెప్పేసి పార్టీ అధిష్టాన పెద్దలకు ఇప్పటికే మొరపెట్టుకున్నారు. మొత్తానికి దీనికి తోడు ఎవరు సంబంధించినటువంటి విషయంలో ఎవరు వెనక్కి తగ్గకుండా తమ టికెట్ కోసం చివరి వరకు కూడా లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఇటు పార్టీ అధిష్టానం కూడా ఈ రోజు ఇప్పటికే 4 పేర్లు పార్టీ అధిష్టానానికి పంపడంతో కూడా ఎవరి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పార్టీ కూడా వివిధ కోణాల్లో సర్వేలు చేయిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానం తగ్గించుకోవడం కోసం మాగంటి గోపీనాథ్ మరణంతో కార్యాలయ స్థానంతో ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను బరిలో నిలిపింది. ఖచ్చితంగా తమ సెంటిమెంట్ వర్కౌట్ తమ గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పనిచేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలా లేదా రేపు 1-2 రోజుల్లో ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించబోతున్నట్టుగా కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం స్పష్టం చేశారు. తమకు ఎంఐఎం పార్టీ సహకరిస్తుంది, తమ ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. 1,30,000 పైన మైనార్టీ ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అత్యంత కీలకం కావడంతో కూడా వారిని హక్కును చేర్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా నవీన్ కుమార్ యాదవ్ లేకపోతే బొంతు రామ్మోహన్ లేకపోతే సిఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ నలుగురు ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే పార్టీ విజయావకాశాలకు సంబంధించి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఒకవైపు నవీన్ కుమార్ యాదవ్ స్థానికుడు, అక్కడ ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పదే కోరుతున్న కారణంగా ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒకవైపు చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే ఇప్పటికే ఎవరికి వారు సొంతంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగేటువంటి ఈ సమావేశంలో అభ్యర్థి విషయం సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.